నిన్న నైట్ ద మోస్ట్ అవైటెడ్ ఎస్ఎస్ఎంఈ 29 వారణాసి కాన్సెప్ట్ గ్లిమ్స్ చూసాక నాకు అసలు నోట మాట రాలేదు. రిలీజ్ అయిన వెంటనే రియాక్షన్ వీడియో కూడా చేశా. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ విజువల్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్లు ఏంటి, మా బాబుతో అసలు ఏం ప్లాన్ చేయబోతున్నారా అనే ఫీలింగ్ వచ్చింది. ఈ వీడియోలో అసలు ఏం చూపించారు, ఆ విజువల్స్ కి వెనుకున్న డీటెయిలింగ్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ని అన్ని లింక్ చేస్తూ మనమే ఒక స్టోరీ రాసుకుంటే ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని ఎంత మందికి వీలైతే అంత మందికి పుష్ చేయండి. ముందుగా గ్లిమ్స్ లో ప్రతి షాట్ అబ్జర్వ్ చేద్దాం. నెంబర్ 1 ఫైట్ వాల్ సిఈ వారణాసి అని చూపించారు. అంటే ఇప్పటి టైం లైన్ నుండి ఆల్మోస్ట్ 1500 ఇయర్స్ బ్యాక్ వారణాసి ఎలా ఉందో మనకు చూపించారు. అక్కడ ఋషులు అందరూ కలిసి ఏదో పెద్ద యజ్ఞం చేస్తున్నారు. నెంబర్ 2 ఆ యజ్ఞం నుండి ట్రాన్సిషన్ లో కరెంట్ టైం లైన్ 2027 లో శంభవి అనే ఆస్ట్రాయిడ్ భూమి మీద పడడం చూడొచ్చు. శంభవి అంటే పార్వతీదేవి లేదా శివుడి యొక్క ఫెమినిన్ ఎనర్జీ అంటారు. మన హీరోకి శివుడి రిఫరెన్స్ ఉంది కాబట్టి ఏదో లింక్ అయితే ఖచ్చితంగా ఉంది. మేబీ శివుడికి కోపం వచ్చిందా లేదా ఆస్ట్రాయిడ్ కి దేవుడికి సంబంధం లేదు, అది జస్ట్ సైంటిస్ట్ పెట్టిన పేరా. నెంబర్ 3 కట్ టు నెక్స్ట్ ట్రాన్సిషన్ ది రాస్ ఐస్ షెల్ఫ్ అంటారిటా అని చూపిస్తారు. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. బ్యాక్ సైడ్ గ్లాసర్ మీద చాలా మంది క్లైమ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ రాక్ ఐస్ అంతా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ వెనుక నడిచేది కుంభ మనుషులతో కలిసి వస్తున్న రుద్రానా. ఈ రాక్ ఐస్ షెల్ఫ్ గురించి గూగుల్ చేస్తే నాకు ఇంకొక తెలిసిన విషయం ఏంటంటే ఇది అంటార్కిటాలోనే పెద్ద ఐస్ షెల్ఫ్. ఎంత పెద్దదంటే ఒక కంట్రీ అంత సైజ్ ఉంటుందంటే ఈ షెల్ఫ్. ఇది కానీ బై ఛాన్స్ మెల్ట్ అయితే గ్లాసియర్స్ వాటర్ అంతా ఓషన్ లోకి వెళ్ళిపోయి సీ లెవెల్ బాగా పెరిగిపోయి సునామీ వచ్చేంత ఇంపాక్ట్ ఉంటుంది. నెంబర్ 4 నెక్స్ట్ షాట్ లో ఇదే గ్లాసియర్ అప్ సైడ్ డౌన్ చేసి చూపిస్తారు. బిలో ది సీ మనం చిన్నప్పటి నుండి చదువుకున్నట్టే గ్లాసియర్స్ అంటే మనకి కనిపించేదే కాదు, కనిపించనిది కూడా కింద ఆల్మోస్ట్ ఈక్వల్ ఆర్ డబుల్ సైజ్ తో ఉంటుంది. అదే ఇక్కడ చూపించారు. అండ్ అక్కడే ఒక షిప్ ఇరిగిపోయి ఐస్ లోని స్టక్ అవ్వడం చూడొచ్చు. ఆ షిప్ ని చూస్తే మోడర్న్ ఎరా షిప్ లా అనిపించట్లే. మేబీ అక్కడికి వచ్చి టైటానిక్ లాగా చనిపోయిన వాళ్ళది అయ్యుండొచ్చు. బేసిక్ గా ఎంత డేంజర్ ఆ ప్లేస్ చూపించడానికి ట్రై చేశారు ఇక్కడ. నెంబర్ 5 కట్ టు ఆఫ్రికా అంబోసెలి. మనకి ఆల్రెడీ ఆఫ్రికాలో సీన్స్ ఉంటాయని ముందు నుంచే తెలుసు. ఆ వైల్డ్ యానిమల్స్ తో ఎలాంటి సీక్వెన్స్ ఉంటాయో చూడాలి. వెనకాల పారాషూట్ తో ఎవరో దిగుతున్నారు. మేబీ మన రుద్రయ్య అయ్యుండొచ్చు, క్లియర్ గా లేదు కానీ ఆబ్వియస్లీ క్లాప్ ట్రాటర్ కాబట్టి ఈ ప్లేసెస్ అన్నిట్లో రుద్ర ఉంటాడు. ఇంకా అదే షాట్ లో వెనకాల మనం కిలిమాంజారో మౌంటైన్ కూడా చూడొచ్చు. నెంబర్ 6 అండ్ ఇదే మౌంటైన్ మనం నెక్స్ట్ వచ్చే నైట్ షాట్ లో బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. ఈ షాట్ లో హిప్పోస్ వాటర్ లో మంకీని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అండ్ అక్కడే ఒక రోప్ చూడొచ్చు. ఆ రోప్ ఎండ్ ఒక మనిషి చూడొచ్చు. అండ్ అది మన రుద్ర. ఆ రోప్ తో మంకీని సేవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆల్సో ఈ సినిమాలో ఈ మంకీ కూడా ఒక మేజర్ రోల్ ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే త్రేతాయుగంలో రాముడికి ఎప్పుడు తోడుగా ఉంటూ హెల్ప్ చేసేది హనుమంతుడు అండ్ వానర సైన్యమే. సో ఇక్కడ కామన్ ఎరాలో కూడా మన రుద్రాకి ఈ మంకీ హెల్ప్ చేస్తుందేమో అనిపిస్తుంది. నెంబర్ 7 తర్వాత ఆ హిపోపోటమస్ నోట్ల నుండి ఉగ్రబట్టి కేవ్ వనాంచల్ చూపిస్తారు. బ్యూటిఫుల్ షాట్ అసలు. ఈ ఉగ్రబట్టి కేవ్ అనేది ఫిక్షన్ అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ పేరుతో ఏ కేవ్ ఉన్నట్టు కనిపించలే నేను చూస్తున్నప్పుడు అయితే మటుకు. ఇంకా వనాంచల్ అంటే ఫారెస్ట్ ఏరియా ఆర్ ల్యాండ్ ఆఫ్ ఫారెస్ట్ అనే మీనింగ్ వస్తుంది. యాక్చువల్లీ జార్ఖండ్ ని వనాంచల్ అని అనేవారు. మనం ఆ కేవ్ లో చూసే అమ్మవారి పేరు చిన్నమస్తాదేవి. ఈవిడ సాక్షాత్తు పార్వతి స్వరూపమైన దశ మహావిద్యల్లో ఒక రూపం అనమాట. అండ్ ఈ అమ్మవారు చాలా భయంకరమైన రూపంతో కోపంతో ఉంటారు. ఈవిడని సరైన తాంత్రిక విద్యలతోనే పూజిస్తారు. ఆల్సో ఈ అమ్మవారు కాలాన్ని కంట్రోల్ చేసే అమ్మవారు అని కూడా అంటారు. సో ఖచ్చితంగా టైం ట్రావెల్ కి ఏదో ఒక లింక్ పెడతారనిపిస్తుంది. నెంబర్ 8 ఈ ఫ్రేమ్ లో కింద కూర్చొని ఎవరో పూజలు చేస్తున్నట్టు చూడొచ్చు. మేబీ కుంభ ఆర్ వేరే క్యారెక్టరా. చుట్టూ ఉండే మనుషుల్ని చూస్తుంటే వాళ్ళు కుంభ మనుషుల్లానే ఉన్నారు. సో కుంభ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ పైనుండి ఒక అమ్మాయి కింద పడుతుంది, అది మందాకిని. అండ్ పక్కన మన రుద్ర వేలాడుతూ ఉంటాడు, అది కూడా చూడొచ్చు ఈ ఫ్రేమ్ లో. నెంబర్ 9 ఇంకా హైలైట్ ఆఫ్ ది క్లిమ్స్ త్రేతాయుగం లంకానగరం 7200 BCE. అసలు ఏమన్నా షాటా జకన్న, నువ్వు వేరయ్యా, నువ్వు వేరంతే. ఎన్ని సినిమాల్లో ఎన్ని సిరీస్ లో చూసాం రామాయణాన్ని, ఎన్నిసార్లు చూసాం ఆ యుద్ధాన్ని, ఎంత మంది చేసినా ఇంతకన్నా కొత్తగా ఏం చూపిస్తారు ఎవరైనా అనుకుంటే అసలు మీ విజన్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. హనుమంతుడి యొక్క బలం, వానర సైన్యం యొక్క సాయం, కుంభకర్ణుడి యొక్క రూపం, రాముడి యొక్క పరాక్రమం అన్ని ఒక షాట్ లో చూపించవయ్యా. అసలు ఈ సినిమాలో త్రేతాయుగాన్ని తీద్దామనే నీ బుర్రకి ఎంత పొగిడినా తక్కువే. నెంబర్ 10 ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే హనుమంతుడు చేతులు పట్టుకుని విసిరేస్తూ యుద్ధం చేస్తున్నాడు. హనుమంతుడు తోక మీద ఒక రథం వెళ్తుంది. అండ్ అది రుద్ర నడుపుతున్నాడు. ఎందుకంటే రుద్రనే టైం ట్రావెల్ చేస్తాడు కాబట్టి. రథం వెనకాల కుంభాన్ని వీల్ చైర్ లో కూడా చూడొచ్చు. రాముడికి ఆపోజిట్ ఉంది కుంభకర్ణుడు. ఖచ్చితంగా కుంభకర్ణుడే అనిపిస్తుంది. రాముడు కాదేమో. రాముడు రిఫరెన్సే పెట్టాలంటే ఖచ్చితంగా 10 హెడ్స్ పెట్టేసేవాడు. అండ్ అంత పెద్ద రూపం కుంభకర్ణుడికే ఉంటుంది. ఇంకా వానర సైన్యం మొత్తం ఒక ఫార్మేషన్ లో శ్రీరాముడిని పైకి లేపినప్పుడు రాముడు తన బిల్లుతో వదులుతున్న బాణంతో నెక్స్ట్ ట్రాన్సిషన్ చూడొచ్చు. పురాణాల ప్రకారం రాముడు తన బాణాలతో కుంభకర్ణుడి చేతులు కాళ్ళు కట్ చేసేస్తాడు. విచ్ డైరెక్ట్లీ రిఫర్స్ టు కుంభ క్యారెక్టర్. అండ్ నేమ్స్ కూడా కరెక్ట్ గానే మ్యాచ్ అవుతున్నాయి. ఆల్సో రాజమౌళి గారు మనకు ఆల్రెడీ మహేష్ బాబు రాముడి గెటప్ లో కనిపిస్తారని చెప్పారు. సో ఈ ఫైనల్ బ్యాటిల్ లో కుంభ అక్కడే ఉన్నాడు, రుద్ర అక్కడే ఉన్నాడు, శ్రీరాముడు కుంభకర్ణుడు అందరూ అక్కడే ఉన్నారు. సో ఏదో జరగబోతుందని అయితే తెలుస్తుంది. మరి ఏం ప్లాన్ చేశారో నా మట్టి బొరకైతే ఎక్కట్లేదు. మీకేమనిపిస్తుందో చెప్పండి. నెంబర్ 11 నెక్స్ట్ షాట్ మణికర్ణికా ఘాట్. వారణాసి అని చూపించి ఆకాశం నుండి ఏదో లైట్నింగ్ గంగా నది మీద పడుతుందని తెలుస్తుంది. మణికర్ణికా ఘాట్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇక్కడ దహనం చేసిన వారికి మోక్షం కలుగుతుంది. అంటే హిందువుల ప్రకారం అండ్ హిందూయిజం ప్రకారం మనిషి లైఫ్ సైకిల్ అనేది పుట్టడం, బతకడం, చావడం, మళ్ళీ పుట్టడం, బతకడం, చావడం మీద ఉంటుంది. కానీ ఈ మణికర్ణికా ఘాట్ లో దహనం చేస్తే ఆత్మ శాంతించి మోక్షం పొందుతుంది అని అంటారు. అంటే అక్కడతో లైఫ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ రీఇన్కార్నేట్ అవరు. సో రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ కూడా ఏదో ఉందని అర్థమవుతుంది. మహేష్ బాబు రాముడిగా ఉండొచ్చని ఆల్రెడీ క్లూ వచ్చింది. సో ఆ శ్రీరాముడే రీఇన్కార్నేట్ అయి రుద్రాలా వచ్చి ఉండొచ్చు, లేదా కుంభకర్ణుడే కుంభగా వచ్చి ఉండొచ్చు, లేదా ఇద్దరు వచ్చి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక ఫైనల్ గా బాబు లుక్స్ అయితే పీక్ అంతే. కళ్ళల్లో ఇంటెన్సిటీ, ఆ అగ్రెషన్, వావ్, సింప్లీ వావ్. జై బాబు అనాల్సిందే అందరూ. ఇంకా ఏం లేదు, జై బాబు అనాలి.
అసలు రుద్ర అనే పేరు నందితో త్రిశూలం పట్టుకొని రావడం అబ్బా అబ్బా మెంటల్ అసలు దేవుడికి మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందా లుక్. ఆఖరికి టైటిల్ లోగోలో కూడా వదలేదు క్రియేటివిటీ మన జక్కన్న. వారణాసిలో ఏ లెటర్స్ మీద రాముడి జెండాలు రావడం, ఆస్ట్రాయిడ్ పడి ఏ లెటర్ కంప్లీట్ చేయడం, వెనక క్లోప్ తో అది ఒక బౌ అండ్ యారో అవ్వడం, అదే ఆస్ట్రాయిడ్ లైన్ రాజమౌళిలో ఓ లెటర్ మీద పడి క్లాక్ గా మారడం, ఎండింగ్ విత్ గ్లోబ్ ట్రాటర్ అండ్ టైమ్ ట్రాటర్. చంపే హైప్ తో చచ్చిపోతే ఎవడ రెస్పాన్సిబిలిటీ చెప్పండి. అండ్ మర్చిపోయా మెయిన్ మన క్రీమ్ తాత మ్యూజిక్ హైలైట్ ఆఫ్ ది గ్రీన్స్. ఏమన్నా ఉందా మ్యూజిక్, అలా ట్రాన్స్ఫర్ కి వెళ్ళిపోయాం. సూపర్ జాబ్ అంతే. ఆస్కార్ విన్నర్ కి అంతకన్నా ఏం చెప్తాం మనం. సో ఓవరాల్ గా అబ్జర్వ్ చేస్తే వారణాసితో స్టార్ట్ అయ్యి వారణాసితో ఎండ్ అయింది. సినిమా పేరు వారణాసి. సో ఈ వారణాసి అనేది ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది. అండ్ గ్లోబ్ ట్రాటర్ అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఊర్లు కూడా పెడతారు. అండ్ ఐ థింక్ చూపించిన దానికన్నా చాలా ఉంటాయని నా ఫీలింగ్. మనకి జస్ట్ ఆఫ్రికా, అంటార్టికా, ఇండియా మాత్రమే చూపించారు. బట్ ఐ థింక్ దేర్ ఇస్ మోర్ దాన్ దట్. ఇంకా డిఫరెంట్ టైం పీరియడ్స్ అండ్ టైమ్ ట్రాటర్ అనే తో టైం ట్రావెల్ కూడా కాన్సెప్ట్ ఉంటుంది. దానికి తోడు రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్ కూడా ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కుంభ క్యారెక్టర్ హైలీ అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాడని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. సో ఇవన్నీ ఓవరాల్ గా ప్యాక్ చేస్తే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా చూపిస్తారో టెన్షన్ లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నది రాజమౌళి. బట్ ఎప్పుడు చూస్తానని ఎగ్జైట్మెంట్ మాత్రం అయితే ఉంది. ఆగండి ఇప్పుడు కాన్సెప్ట్ వీడియోలో ఉన్న డీటెయిల్స్ అన్ని లింక్ చేస్తూ ఒక స్టోరీ ఫామ్ చేసా, అది వినండి. ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. మాకు వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా 1063 అని పెట్టుకున్నారంట. మహేష్ బాబుకి కొన్ని పవర్స్ ఉంటాయి, లైక్ హీ కెన్ వాక్ త్రూ డిఫరెంట్ ఎరాస్. ఇంకా అతను ఒక గ్లోబ్ ట్రాటర్ కూడా. ఈ కథ వారణాసి 512 CE లో మొదలవుతుంది. ఉగ్రబట్టి అనే కేవ్ లో శంభవి అనే గ్రంథం ఉంటుంది. ఈ గ్రంథం స్పెషాలిటీ ఏంటంటే అది ఫ్యూచర్ ని చెప్పగలదు. సో ఆ గ్రంథంలో 2027 CE లో శంభవి అనే ఒక ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టి హ్యూమన్ సివిలైజేషన్ ని అంతం చేస్తుందని ఉంటుంది. దాన్ని ఆపాలి అంటే మణికర్ణిక ఘాట్ కింద ఉన్న ఒక కాస్మిక్ సీన్ ని అన్లాక్ చేయాలి. కట్ ద స్టోరీ ఆఫ్ కుంభ అంటే కుంభకర్ణుడి రీఇన్కార్నేషన్. బట్ అవిటివాడిగా పవర్స్ లేకుండా పుడతాడు. అదే రాముడు తన కాళ్ళు చేతులు నరికేస్తాడుగా. సో ఈ జన్మలో అవే పనిచేయకుండా పుడతాడు. అతనికి తన పూర్వ జన్మలో ఉన్న పవర్స్ రావాలంటే ఆ ఆస్ట్రాయిడ్ భూమిని ఎలాగైనా ఢీకొట్టాలి. అప్పుడే తనకి తన పాత పవర్స్ వస్తాయి అనుకుంటాడు. అదే రీసెర్చ్ లో రుద్ర బ్లడ్ లైన్ ఆ కాస్మిక్ సీన్ ని అన్లాక్ చేస్తుందని కనిపెట్టి ఆ కాస్మిక్ సీన్ ని డిస్ట్రాయ్ చేసే కంటే డైరెక్ట్ గా ఆ సీన్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ ని డిసైడ్ చేయాలనుకుంటాడు. కట్టు మందాకిని ఆ సీన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ షీస్ ఇమ్మోర్టల్. తనకి ముక్తి లభించాలంటే ఆ రుద్రుని కనిపెట్టి కాస్మిక్ సీన్ ని అన్లాక్ చేయించాలి. మన కల్కిలో అశ్వత్థామ లాగనమాట. సో ఈ సీల్ కి రిలేటెడ్ క్లూస్ ఏవో అంటార్కిటా అండ్ ఆఫ్రికాలో ఉండుంటాయి. అక్కడ నుండి మాత్రమే డిఫరెంట్ టైం పీరియడ్స్ కి ట్రావెల్ చేసి ఆ సీల్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎలా అన్లాక్ చేయాలని తెలుసుకోవడం. ఫైనల్ గా ఆ ఆస్ట్రాయిడ్ ని డైవర్ట్ చేశారా లేదా, రుద్ర అండ్ కుంభకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి, రుద్ర ఎందుకు కుంభకి హెల్ప్ చేయాలి, కుంభ ఆ సీల్ ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడా అనే క్వశ్చన్స్ కి కాలమే సమాధానం చెప్పాలి. మీ వర్షన్ ఆఫ్ స్టోరీని కింద కామెంట్స్ లో రాయండి. బాగుంటే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తాను. గ్లిమ్స్ అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.